అలా కూడా రక్షణ కొద్దిగా తగిలిసిందిరా అంతే. పదిహేడున చెలో బుద్ధుడు అశోకుణ్ణి మన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 150 అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణ కమిటీని వేసింది. ఆ కమిటీకి గౌరవనీయులు డాక్టర్ కత్తి పద్మారావు గారు చైర్మన్గాను, వైస్ చైర్మన్గా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాల్తేటి పెంటారావు, వీరితో పాటు 10 మంది కార్యవర్గాన్ని వేయటం జరిగింది. ఆ అంబేద్కర్ గారి 150 అడుగులు ఎత్తుగల విగ్రహాన్ని వేయటానికి కారణం ఏమిటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాల మేలికలికతో ఈ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విలువలతో గౌరవప్రదంగా జీవించాలనేటువంటిది ఆయన రాజ్యాంగంలోని ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఆయన మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అయితే ఈవేళ భారతదేశంలో మతవాదమా, లౌకికవాదమా అనేటువంటి ప్రశ్న తలెత్తింది. అదేవిధంగా మనువాదమా, మానవవాదమా అనేటువంటి విషయాలని భారతీయులందరూ చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని మన ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి కారణంగానే మనం 67 ఏళ్ళు స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛగా భారతీయులందరూ అనుభవించాం. కానీ ఈవేళ మతవాదానికి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో మరలా ఈ దేశం తాలూకు పరిస్థితి ఎటు వెళుతుందనేటువంటి భయం మానవతావాదులుగా మాలో కలిగిన కారణంగా అంబేద్కర్ గారి యొక్క 150 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని నిర్మించడం ద్వారా భారతదేశంలో మరలా ఒకనాడు బుద్ధుడు, అశోకుడు స్థాపించినటువంటి మానవీయ కోణాన్ని అంబేద్కర్ గారి విగ్రహ స్థాపన ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని భారతదేశంలో ఆకర్షింపజేయటం అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం.